ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన శ్రోతలు, యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము, వెన్ జీసస్ మీట్స్ యూ అట్ యువర్ వెల్. యేసు మిమ్మల్ని మీ బావి వద్ద కలుసుకున్నప్పుడు. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు గల లేఖన భాగమును మనము కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ప్రాచీన కాలంలో గ్రామాలలోని బావి అనేది ప్రజల సామాజిక జీవనానికి కేంద్రంగా ఉండేది. ప్రజలందరూ అక్కడ చేరి విశేషాలు పంచుకుంటూ జీవనాధారమైన నీటిని చేదుకునేవారు. కానీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్న ఈ సమరయ స్త్రీకి ఆ బావి సమాజంతో కలిసే స్థలం కాదు. అది ఆమె ఒంటరితనానికి వేదిక. మండుటెండలో మధ్యాహ్నం వేళ ఆమె అక్కడికి ఒంటరిగా రావటానికి గల కారణము, సమాజము తనను చూసి తక్కువగా మాట్లాడటము, తీర్పు తీర్చటం వంటి వాటిని తప్పించుకోవటమే ఆమె ఉద్దేశం. ఆమెలాగే మనలో ప్రతి ఒక్కరికి మన లోతైన దాహాన్ని తీర్చే బావులున్నాయి. కొందరు కెరీర్ విజయాలలో, సంపదలో, సంబంధాలలో లేదా లోకపు సుఖాలతో తృప్తిని, గుర్తింపును వెతుకుతూ ఉంటారు. ఇంకొందరు అయితే అవమానంతో, పశ్చాత్తాపంతో, దేవునికి దూరం అయిపోయామనే భావనతో ఒంటరిగా తమ బావుల వద్దకు వెళ్తూ ఉంటారు. కానీ సువార్తలోని అద్భుత సత్యము ఏమిటంటే, యేసు మన బావి వద్ద మనలను కలుసుకోవటానికి తన ప్రయాణ మార్గాన్ని ఉద్దేశపూర్వకంగా మార్చుకుంటారు. లేఖనాన్ని మనం గమనించినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయము 7-8 వచనాలను మనం గమనిస్తే, సమరయ స్త్రీ నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళియుండిరి. మధ్యాహ్న కాల సమయము. యేసు ప్రయాణ అలసటతో యాకోబు బావి వద్ద కూర్చుని ఉన్నారు. ఆ సమరయ స్త్రీ అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఆమెను నిర్లక్ష్యం చేయలేదు, ముఖం తిప్పుకోలేదు. దానికి బదులుగా మొదటి శతాబ్దపు సామాజిక పరిస్థితిని, సంస్కృతిని, మతపరమైన ఆచారాలన్నింటినీ పక్కన పెట్టి ఆమెతో మాట్లాడారు. ఆ రోజుల్లో ఇది అసాధ్యమైన విషయం. యూదులకు, సమరయులకు శతాబ్దాలుగా ఉన్నటువంటి ద్వేషాన్ని యేసు అధిగమించారు. పైగా ఆ కాలంలో ఒక యూద బోధకుడు, రబ్బీ, బహిరంగంగా ఒక స్త్రీతో మాట్లాడటం చాలా అరుదు. అయినప్పటికీ యేసు ఆమె రోజువారీ దినచర్య మార్గంలో ఆమె కోసం వేచి ఉన్నారు. మన గతం, మన సందేహాలు లేదా మన ప్రస్తుత పరిస్థితి మనల్ని దేవునికి దూరం చేశాయని అనుకుంటూ ఉంటాం. కానీ యేసు మన బలహీనతల్లో, బాధల్లో, ఒంటరితనంలో, మనము విరిగి నలిగిన పరిస్థితులలోనే మన వద్దకు వస్తారు. మనం ఎక్కడ ఉన్నామో యేసుక్రీస్తు ప్రభులో వారికి బాగా తెలుసు. ఆయన మనలను అక్కడే కలుస్తారు. సమరయ స్త్రీ తన జీవితాన్ని మార్చుకుని దేవాలయానికి వచ్చే వరకు ఆయన ఆగలేదు. ఆమె సాధారణ విరిగిపోయిన జీవితం మధ్యలోనే ఆయన ఆమెను కలుసుకున్నారు. దేవుని సన్నిధి నుండి మనము ఎక్కడికి పారిపోలేమని వాక్యం సెలవిస్తుంది. మరి 4వ అధ్యాయము 9వ వచనం మనం గమనించినప్పుడు ఆ స్త్రీ స్పందన మనకు ఎంతో పరిచయమైనట్టుగా ఉంటుంది. ఆ సమరయ స్త్రీ అంటూ ఉంది, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఏలా అడుగుచున్నావు అని. ఆమె తనను తాను రక్షించుకునే ధోరణిలో మాట్లాడింది. ఎందుకంటే సమాజం నుండి ఆమెకు ఎప్పుడూ చేదు అనుభవాలే ఎదురయ్యాయి. మనం కూడా మానసికంగా గాయపడినప్పుడు లేదా అవమాన భారంతో ఉన్నప్పుడు మన చుట్టూ రక్షణ గోడలను కట్టుకుంటూ ఉంటాం. దేవుడు మన పాపాల పట్టికతో మనల్ని శిక్షించడానికి వస్తున్నాడేమో అని భయపడతాం. కానీ ఏ పాపము దేవుని కృపకు మించినది కాదు. ఏ వైఫల్యము దేవుని ప్రేమకు మనల్ని దూరం చేయదు. యేసు అడ్డంకులను దాటుకుని మనల్ని చేరుకునే రక్షకుడు. 4వ అధ్యాయము 10వ వచనంలో యేసు ఇచ్చిన సమాధానము మనం చూస్తే, యేసు ప్రభుల వారు అంటూ ఉన్నారు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో అంటూ ఉన్నారు. ఆ స్త్రీ సాధారణ నీటి కోసం వచ్చింది. కానీ యేసు ప్రభుల వారు ఆమెకు జీవజలాన్ని అందించాలని అనుకున్నారు. ఆమె తాత్కాలిక అవసరాన్ని తీర్చుకోవటానికి వచ్చింది. కానీ యేసుప్రభుల వారు శాశ్వత పరిష్కారాన్ని అందించడానికి వచ్చారు. బావి నీరు కొన్ని గంటల దాహాన్ని మాత్రమే తీర్చగలదు. కానీ యేసు ప్రభుల వారు ఇచ్చే జీవజలము ఆత్మ యొక్క లోతైన దాహాన్ని శాశ్వతంగా తీర్చగలదు.
నిత్య జీవానికి మనలను నడిపించగలదు. మనము లేఖనాలను గమనించినప్పుడు యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనాలలో ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అని వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిస్తే దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి అని వ్రాయబడినట్లు మనం చూస్తాం. ఆయన ఇచ్చే ఈ నీరు మన ఆత్మీయ దాహాన్ని తీర్చే జీవజలమని మనం గుర్తించాలి. ప్రియ శ్రోతలు, ఈరోజు యేసు మన జీవితంలోని బావి దగ్గర మనలను కలుసుకుంటూ ఉన్నారు. అది మన ఇళ్లలో కావచ్చు, ఉద్యోగ స్థలంలో, మన అనారోగ్యంలో, మన బాధలలో మరియు మన అయోమయ పరిస్థితులలో కావచ్చు. మన దాహాన్ని, భారములను, ప్రశ్నలను యేసు దగ్గరికి తీసుకుని వద్దాం. మన హృదయాంతరంగంలో తెలిసిన ఆయన మనల్ని కలుసుకోవటమే కాదు, శాశ్వతంగా తృప్తినిచ్చే జీవజలాన్ని కూడా మనకు అనుగ్రహిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభువా, మేము ఉన్న స్థితిలోనే మమ్మల్ని కలుసుకున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని చేరుకోవటానికి ప్రతి అడ్డంకిని అధిగమించిన మీ ప్రేమకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరిచ్చే జీవజలాన్ని స్వీకరించి నిజమైన తృప్తిని మీ అందే కనుగొనేలా మాకు సహాయం చేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 94-850-850-39 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 94-805-850-39. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.